దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తాయి మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే మ్యామ్, 2026 మార్చ్ టారో కార్డ్స్ ప్రకారంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలియచేయండి. ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి 2026 మార్చ్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి మార్చ్ ఎనర్జీస్ చెప్పాలంటే స్లోగా ఉంటుంది, కాకపోతే ఒక 3rd వీక్ మార్చ్ అలా వచ్చేటప్పుడు కొంచెం పికప్ ఉంటుంది అనమాట. ఏది స్టార్ట్ చేసినా కొంచెం మెల్లిగా మొదలవుతుంది, దాని తర్వాత స్పీడ్ అందుకుంటుంది అనమాట. కాబట్టి డోంట్ వరీ. రెండోది ఏంటి అంటే, ఇది ఎస్పెషలీ ఏదైతే కెరీర్ చాయిసెస్ చేసుకునే పిల్లలు కానీ, యంగ్స్టర్స్ కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ ఈ ఎనర్జీస్ అనమాట. ఓకే, ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా. ఓకే, సో నేను చెప్పేది కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక రెండిటి మధ్యలో ఒక డెసిషన్ తీసుకోవడానికి సతమతం అవుతూ ఉంటారు. ఓకే, రెండు మంచి ఆపర్చునిటీస్. ఓకే, దేన్ని తీసుకోవాలి, రెండు వదులుకోలేము. ఓకే, కానీ అట్లానే రెండిట్లో ఉండలేము, 2 పడవల మీద కాళ్ళేయలేం. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ఫిక్స్లో ఉంటారనమాట మార్చ్లో. కాబట్టి ఆ ఒక డెసిషన్ ఏంటి అన్నది మీకే తెలవాలి. అది అప్పుడు ఏం చేస్తాం మనము, అట్లా 2 బాగున్నప్పుడు మనకేం అర్థం కాదు, ఏది తీసుకోవాలి, ఇది వదిలితే ఇదేమవుతుందో, అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్గా కూర్చోండి. మీరు ఏ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో స్నానం చేసుకొని ఒక దీపారాధన చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకొని, మీకు అప్పుడు ఏ గైడెన్స్ అనిపిస్తే, మీ మనసుకి ఏది ఆలోచిస్తున్నప్పుడు పాజిటివ్గా అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకోండి, అంతే.
అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, ఎనీథింగ్ అన్నమాట. ఏ సంబంధం చేసుకోవాలి, ఈ సంబంధం అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవి. జాబ్స్ కూడా అంతే అన్నమాట. కానీ మొండిగా 2 పడవల మీద కాళ్ళు వేస్తే కనుక మీకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అయితే మీకు ఒక్క అవతల వాళ్ళు చెప్పిన మాటల వల్ల ఓకే క్యారీ అయిపోకుండా ఉంటే చాలు. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉందా అంటే మీ క్లోజ్ వాళ్ళే వచ్చి మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తారు. సో వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు మీకు బాగా కావాల్సిన వాళ్ళతోటి దూరం అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రిడిక్షన్ ముందే ఇచ్చాము కాబట్టి ఎవరైనా వచ్చి మీరు ఏదైనా చెప్తే గనక వినడం కంటే కూడా మీరు స్వయంగా చూసినవి కానీ మీరు స్వయంగా విన్నవి మాత్రమే నమ్మండి. వేరే థర్డ్ పర్సన్ వచ్చి ఏం చెప్పినా మీరు వాటికి 100% నమ్మకుండా ఉంటే చాలు. అండ్ మీకు ఈ మంత్ ఒక ఉదయాన్నే లేచి ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు మీ బాడీలో ఉన్న మీకు ఒకవేళ చక్ర హీలింగ్ వస్తే కనుక చక్ర హీలింగ్ చేసుకోండి. లేదా అంటే యూట్యూబ్లో చాలా చాలా మనకి వీడియోస్ దొరుకుతాయి. ఏదైనా ఒక మంచి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే చక్ర హీలింగ్ చేసుకోండి. ఈ మంత్ అంతా మీకు చాలా చాలా అవసరం మీ ఓవరాల్ ఎనర్జీస్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడం అనమాట. కాబట్టి మార్నింగ్ మెడిటేషన్ వీళ్ళకి చాలా చాలా సజెస్టబుల్. అదేవిధంగా ఏంటంటే వీళ్ళకి కడుపుకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఇండైజెషన్ కావచ్చు, స్టమక్ పెయిన్ అవ్వచ్చు. ఆడవాళ్ళైతే కనుక హార్మోనల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు చూపిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం. అందుకని ఎనర్జీ హీలింగ్ ఎందుకు, చక్ర హీలింగ్ ఎందుకు చెప్పానంటే ఎప్పుడైతే మనం చక్ర హీలింగ్స్ చేస్తూ ఉంటామో ఓవరాల్ బాడీ మనకి ఎనర్జీస్ బాగుంటాయి. అండ్ ఏదైనా టాక్సిన్స్ బాడీలో ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోవడానికి ఇది చాలా వర్క్ చేస్తుంది అనమాట. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఫేవరబుల్ కలర్ వైట్ కలర్. అండ్ గుడ్ డేట్స్ ఏవైనా ఉన్నాయి ఈ నెలలో అంటే 2, 11, 20 ఈ 3 డేట్స్ మీకు ఫేవరబుల్ డేట్స్. అదేవిధంగా పవర్ డేట్ ఏదైతే ఉంటుందో మీకు 18th March ఆ రోజు మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా సంతకాలు పెట్టాలన్నా, జాబ్స్ అప్లై చేయాలన్నా, వీసాస్కి కానీ పాస్పోర్ట్స్ కానీ దేనికి అప్లై చేసుకోవాలన్నా 18th March ఈజ్ ద బెస్ట్ డే మీకు అనమాట. అదేవిధంగా ఈ నెల మొత్తం మీరు చేయాల్సిన ఒకటే ఒక రెమెడీ ఏంటంటే శివారాధన. ఓకే, శివారాధన ఖచ్చితంగా ప్రతిరోజు ఓం నమ శివాయ చాంటింగ్ చేయండి. మీకు వీలున్నప్పుడల్లా ప్రదోషకాల పూజలు అట్లాంటివి చేసుకోవడం, శివాలయానికి వెళ్ళడం, పాలాభిషేకం చేసుకోవడం, ఇట్లాంటివి ఎంతగా చేసుకోగలిగితే మీకు మీకు ఏవైతే చిన్న చిన్న నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడానికి ఈ ఒక్క దైవారాధన మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే మ్యామ్.